యాత్ర జగన్ గారు చేస్తారని చెప్తున్నాడు ఆయన. దేనికోసం? ఎవరు అడిగారు? లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే యువత అడిగారు. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి తీయలేదు, రండి మా కోసం రండి నిలబడండి అన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే ఆ రోజున కార్యకర్తలు కష్టపడతా ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కార్యకర్తలకు అండగా నిలబడడానికి వచ్చారు. లోకేష్ గారు వచ్చారు అంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయకుండా ఏది చేయకుండా కాలయాపన చేస్తున్నారు, రండి అని అడిగారు. ఇలాగ అన్ని వర్గాల వారు అడిగితే ఆయన వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నష్టం జరిగిందని డిఎస్సి ఇచ్చాం, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఇచ్చాం, రైతన్నను ఆదుకుంటా ఉన్నాం, అన్ని వర్గాల వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం, ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగుతూ ఉన్నాయి. మీరేం చేశారు? చంద్రన్న బీమా తీసేశారు, మేము ఇచ్చిన కానుకలు తీసేశారు, సరైన టైంకి జీతాలు వేయలేదు. ఈరోజు మేము జీతాలు వేస్తూ ఉన్నాం, అలవెన్స్ ఇస్తూ ఉన్నాం. అన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం కష్టం వచ్చిందంటే రాజకీయంగా నిరుద్యోగిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి మీరు పాదయాత్ర చేస్తానంటే చేసుకోండి. గతంలో కూడా మీరు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాస్ట్లీయెస్ట్ ఫ్యాన్సీ పాదయాత్ర అది. మంచి వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి మంచి మసాజెస్ ఉంటాయి. అలాంటి ఒక పాదయాత్ర మళ్ళీ ఆయన చెయ్యాలంటే ఎవరు కాదంటారండి? ఫ్రైడే వెళ్ళిపోతారు, మళ్ళీ సాటర్డే సండే సెలవు, మళ్ళీ మండే వచ్చేవారు. ఇక్కడ చేస్తున్నట్టు జిల్లా మేము చూసేవాళ్ళం. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఫ్రైడే వెళ్ళిపోయేవారు, మళ్ళీ మండే వచ్చేవారు. అంతా రికార్డెడే, నేను మాట్లాడుతున్న అబ్బాయి. కానీ లోకేష్ గారు ఏం చేసేవారు? ప్రతి వర్గంతో కలిశారు, విరామం లేదు. కష్టమైన నష్టమైన చెయ్యి ఇబ్బంది కలిగించిన కాలు హెయిర్ లెంత్ ఫ్రాక్చర్ వచ్చినా పాదయాత్ర ఆపలేదు, నడుస్తూనే ఉన్నాడు. అది చిత్తశుద్ధి, ఇది డ్రామాలు. ఓకేనా? చూడు, ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు రమ్మని. ఈ రోజున మా యువ నాయకులు, ఐటీ మరి విద్యా శాఖ మాత్యులు, మా అందరికీ భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ జన్మదినం పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గంలో బూరుగుపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ బ్యాంక్ అయితే ఇక్కడ నడిపిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలోకి దాదాపు ఇప్పటికి 200 మంది రక్తం ఇవ్వడం జరిగింది. ఇంకొక 300 మంది వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా, గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం చేశాం. అప్పుడు ఒక 200 మంది ఇచ్చారు. సో ఇది సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే లోకేష్ గారి పుట్టినరోజున కొన్ని విషయాలు మనం అయితే గుర్తు చేసుకోవాలి. ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా నడిచింది, ఆయన ఏ విధంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, అపజయం పాలైనా ఏ విధంగా మళ్ళీ లేచి ఆయన ముందుకు వెళ్ళారని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువతలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారైనా ఇతర పార్టీకి సంబంధించిన రాజకీయ నేపథ్యం ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవితాన్ని ఒక్కసారి ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నా. రాజకీయాల్లోకి వస్తూ తప్పటడుగులు కొన్ని వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేయడం కూడా జరిగింది అప్పట్లో, కొత్తలో. అయితే కాలం ఎదురు చేసినటువంటి కష్టాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజున ఏ విధంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకత్వం, భవిష్యత్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో ఏ విధంగా చొచ్చుకుపోయారు, అలాగే ఒక మంత్రివర్యులుగా రాష్ట్రానికి ఏ విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. ఒక ఐటీ శాఖ మాత్యులుగా కాదు, ఒక విద్యాశాఖ మాత్యులుగా కాదు,
ఏదైతే ఉద్యోగ కల్పనకు ఒక సబ్ కమిటీ వేశారో, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, దానికి అధ్యక్షులుగా కూడా ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించాలని ఆయన పడుతున్న తపన, కృషి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏదైనప్పటికీ మన రాష్ట్రానికి, మా పార్టీకి భవిష్యత్ నాయకుడిగా మా అందరి హృదయాల్లో చిరకాలం ఆయన ఉంటారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించాలని చెప్పేసి ఆశిస్తూ ఆయన జన్మదినం మరొక్కసారి ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. యువ అక్కర నాయకుడు చిరంజీవి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఈ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని భగవంతుడు ఎల్లవెల్లా కూడా చల్లగా చూడాలి. ఆయన ముఖ్యంగా అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్న దావోస్లో, ఇంకా ఆయన పుట్టినరోజు నాడు కూడా దావోస్లోనే ఉన్నాడు. ఆయన రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఎందుకంటే కొనారెళ్ళకు పోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మళ్ళా పట్టాల మీదకి ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన ఎంత కృషి చేస్తున్నాడు, ఆయనతో పాటు లోకేష్ బాబు కూడా కృషి చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు నాయకత్వం, భవిష్యత్తు ఆశాగానం, రాష్ట్రానికి నాయకత్వం వహించి అన్ని ట్రైనింగ్ పొందుతున్నాడు ఆయన దగ్గర, నాన్నగారి దగ్గర. ఏదేమైనా అంటే కూటమి నిర్ణయం అనుకుని మనం చెప్పలేం, కానీ ఏదేమైనా ఆయన నాయకత్వాన్ని కార్యకర్తలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఆయన చేస్తున్న పనితీరు. కేవలం ఆయన ఏదో హైలైట్ చేయడం కోసం కాదు, కానీ ఆయన పనితీరు కేవలం ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మనోడై ఉండి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకై ఉండి కూడా నిరంతరం కూడా కార్యకర్త సంక్షేమం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ బాబుకి ఆ భగవంతుడు ఆయురాయుధాలు ఇవ్వాలి, ఇంకా ఎంతో మన భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం గర్వించదగ్గ నేతగా యువ హృదయాలందరినీ కూడా గెలుచుకోవడంతో పాటుగా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని తీర్చిదిద్దే క్రమంలోని ఇవాళ జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయనకు అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదము దూసుకుపోయేదానికి ఆ భగవంతుడు లోకేష్ గారికి శక్తినివ్వాలని చెప్పి జన్మదినోత్సవ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఆ స్వామివారిని, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఇదే విధంగా మొన్నటి వరకు రాష్ట్రంలో చూసినటువంటి చీకటి పాలన ఏదైతే ఉందో ఆ చీకట్లు పారదోలుతూ ఇవాళ కొత్త వెలుగుల్ని రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఆయనకి చేదోడు వాదోడుగా అన్ని రంగాల్లో నిలబడి ఇవాళ ఈ రాష్ట్రాన్ని నవ్వుతున్న భవిష్యత్తు మాదిరిగా తీర్చిదిద్దే క్రమం లోకేష్ గారు ఇవాళ తెలుగువారందరికీ కూడా గర్వకారణంగా ఈవేళ ఏదైతే నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమ, నాయకత్వ ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తిగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా ఇవాళ నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక పందా, ఒక తరహా, ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక ఒరవడి నడిచి దానికి భిన్నంగా ఇవాళ అభివృద్ధి నినాదంగా, సంక్షేమమే ధ్యేయంగా ఈవేళ ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకి రాష్ట్రాలని, ప్రభుత్వాలను నడపాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించుకుని దాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ జన్మదిన సందర్భంగా ఆయన్ని మరి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సకృదాయ అస్తు మంగళం. గోవింద అందరూ కూడా చెప్పండి. బంధు బాంధవ్యాన దేశ అగ్రహార నగర పట్టణ
यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवता यदग्रे सर्ववेदांश्च तुलसी त्वां नमाम्यहम् सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवता यदग्रे सर्ववेदांश्च त्वां नमाम्यहम् లైట్గా వాటర్ పోయింటే రాంబాబు గారు కొంచెం నీళ్ళు అయ్యో ఆయన నిలబడితే పడి నీళ్ళు ఎక్కువ వేసి మొక్కలన్నీ కూడా ఒకసారి పట్టుకోండి అందరూ ఉండండి ఓటు ముందు అనుకో డైట్ వైజ్ తీసేస్తాను. అచ్యుత విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే యజ్ఞనారాయణ మమ ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్య పూర్వకాల అందరికీ కూడా యజ్ఞం ద్వారానే వర్షం చూడండి